నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి మరలా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మరలా తండ్రి మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు మీరు మాతో ఏ మాట చేత మాట్లాడని ఉద్దేశించి ఉన్నారో అటు మాట ద్వారా నన్ను తండ్రి వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచమని, ఆత్మీయతలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ఈనాటి ధ్యానాంశముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఈనాటి మన ధ్యానాంశం యొక్క భాగం దేవుని కృప. చదివిన ఈ వచనాలను ఆధారంగా చేసుకుని కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మికమైన జీవితంలో పలుకుతూ ఉన్న శ్రేష్టకరమైన పలుకులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఒకనాటి క్రీస్తు విరోధిగా బ్రతికిన సౌలు క్రీస్తు చేత పట్టబడిన తర్వాత హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉండి అనేక మందిని చిత్రహింసలకు గురి చేసిన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పలుకుతున్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని నమ్ముకున్నాక క్రీస్తు పరిచారకుడిగా మార్చబడిన తర్వాత ఆయనకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి, బహు విశేషమైన ప్రత్యక్షతలు పొందుకున్న విధానాన్ని బట్టి తన శరీరంలో కావచ్చు, తన ఆత్మీయ జీవితంలో కావచ్చు ఎదురవుతూ ఉన్న శోధనలను, ఇబ్బందులను, ప్రతి విధమైన పరిస్థితులను గూర్చి పలుకుతూ ఇలా అంటున్నాడు. ఏమన్నానంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నాకు శరీరంలో ఒక ముళ్ళు. నిజమేనండి, మనము ఆధ్యాత్మికముగా ఎదుగుతూ ఉన్నప్పుడు కలిగే శ్రమలు ఒక ముళ్ళుగా ఉన్నాయి. అవి ఎవరి వలన కలుగుతూ ఉన్నాయని అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడనంటే, అవి అపవాది యొక్క దూతగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటనంటే, మానవుని నైజం ఏంటనంటే అతిశయపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటాడు. అభివృద్ధిలోనికి వెళుతూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలు కోకొల్లులుగా పొందుకుంటూ ఉన్నప్పుడు అతిశయపడుతూ ఉంటుంటాడు. ఆ అతిశయంలో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. ఆ అతిశయంలో దేవునికి దూరస్తుడు అయిపోతూ ఉంటాడు. అలాంటి సందర్భాలలో మనము అతిశయ పడకుండా నిమిత్తం అనంట శ్రమలు, నిందలు, అవమానాలు ఒక ముళ్ళుగానంట, సాతాను యొక్క దూతగానంట దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, శ్రమలను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు. బాధలను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు. ఎదురవుతున్న ప్రతి విధమైన కృంగదీస్తున్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే అవి మనకు ఒక ముళ్ళుగానే ఉన్నాయి. అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోనండి, ఆ ముళ్ళును తీయడానికి మరొక పిన్నును మనం ఉపయోగిస్తాం. ఈరోజు నా బ్రతుకులలో ఎదురవుతున్న శ్రమలు ఒక ముళ్ళు అయితే, ఆ ముళ్ళును విరచడానికి దేవుని కృప మనకు తోడై ఉంటుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనంటే శ్రమలు నిన్నేమీ చేయలేవు, బాధలు నిన్నేమీ చేయలేవు, బలహీనతలు నిన్నేమీ చేయలేవు. కాబట్టి నీవు నేను ఎదురయ్యే బాధలకు, శ్రమలకు, ఇబ్బందికరమైన పరిస్థితులకు కృంగిపోయే వారముగా ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రిందకు మనం వెళ్ళినట్లయితే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే. ఎన్నోసార్లు అనంట పౌలు గారు తన జీవితంలో ఎదురైన శ్రమలను బట్టి, తన జీవితంలో ఎదురైన బలహీనతలను బట్టి, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా ఎదురైన నిందలను బట్టి, అవమానాలను బట్టి 3 సార్లు దేవుని పాదాల చెంతకు వచ్చి దాని నుంచి విడిపించమని దేవుణ్ణి అడిగాడనంట. అప్పుడు ప్రభువారు దేవుని వాగ్దానం చొప్పున పౌలుతో మాట్లాడుతూ, అందుకు నా కృప నీకు చాలును అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, బలహీనతలో, బాధలలో, వ్యాధులలో, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటనంటే, నా కృప నీకు చాలును. ఎప్పుడైతే దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడో, పౌలు గారితో ఇలా సెలవిస్తూ ఉన్నాడో, నా కృప నీకు చాలయ్యా, నువ్వు దేనిని బట్టి కృంగిపోవద్దు, నువ్వు దేనిని బట్టి నలిగిపోవద్దు, నువ్వు దేనిని బట్టి కూడా ఇబ్బంది పడవద్దు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు అని ప్రభు ఎప్పుడైతే పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడో, పౌలు గారు ఒక శ్రేష్టకరమైన మాటను పలుకుతూ ఉన్నాడు. మనం గనక చూసినట్లయితే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అప్పటి వరకు బలహీనతను బట్టి కృంగిపోయాడు, అప్పటి వరకు ఎదురవుతూ ఉన్న నిందలను బట్టి కృంగిపోయాడు, అప్పటి వరకు ఎదురవుతూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నలిగిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నా కృప నీకు చాలునయ్యా అన్నాడో, అప్పుడనంట వాటిని బట్టి సంతోషించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని మాటలను వింటూ ఉన్న నా ప్రియమైన దేవుని సమాజమా, నా ప్రియమైన విశ్వాసే, ఈరోజు నీవు కూడా గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, బలహీనతను బట్టి నీవు నేను కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే, కృప చూపువాడు, ఆదరించువాడు, బలపరచువాడు నీ తోడ నా తోడ ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని కృప మన ఎడల ఉన్నంత కాలము మనము దేనిని బట్టి కూడా కృంగిపోవలసిన అవసరం లేదు. అదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను పలుకుతూ ఉన్నాడు. సాధారణముగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. దేవుడు అనంట మనము భరించలేనంత బాధలను మనకు పెట్టడం, భరించలేనంత బలహీనతలు మనకు అనుగ్రహించడనంట. మనం భరించగలిగినంత మాత్రమే ప్రభు మనకు బలహీనతలను ఒక ముళ్ళుగా పెడతాడు. ఎందుకనంటే దేవునిలో నమ్మకంగా ఎదుగుట కొరకు, ఎందుకనంటే అతిశయించకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించుట కొరకు. కాబట్టి నీవు నేను ఈరోజు ఈ మాటలను వింటూ ఉండగా ఒకవేళ బలహీనతలకు భయపడుతూ ఉన్నామేమో, బాధలకు భయపడుతూ ఉన్నామేమో, ఇబ్బందికరమైన పరిస్థితులకు భయపడుతూ ఉన్నామేమో, ఒకసారి పౌలు గారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ఆలోచన చేయడం చాలా అవసరమై ఉంది. పౌలు గారు ఎదుర్కొన్న శ్రమలతో మన శ్రమలను పోల్చుకుంటే అవి చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి. పౌలు గారు ఎదుర్కొన్న బలహీనతతో మన బలహీనతలను పోల్చుకుంటే అవి చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి. పౌలు గారు ఎదుర్కొన్న నిందలు, అవమానాలు, ఉపద్రవాలతో పోల్చుకుంటే నీవు నేను అనుభవిస్తూ ఉన్న నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, చాలా చిన్నవిగా కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు దేవుని స్వార్థను ప్రకటిస్తూ మాసిదోనియా ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ ఉండగా, ఆయన ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉండగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభమును సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఎప్పుడైతే వీరు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నారో వారు వెళ్ళే మార్గములో ఒక చిన్నది వారికి ఎదుర్కొని వచ్చిందని అంట. ఆమెను గూర్చి వ్రాయబడిన మాట ఏంటనంటే, ఆమె దురాత్మల చేత బంధింపబడి ఉంది. పుతోను అనే దయ్యము చేత బంధింపబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె సోదె చెప్పే చిన్నదిగా కనబడుతూ ఉంది. ఆమెను అడ్డం పెట్టుకున్నానంట ఆ ప్రాంతంలో అనేక మంది ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారనంట. వీరు వెళ్తూ ఈ సన్నివేశాన్ని ఎప్పుడైతే చూశారో హృదయం వ్యాకుల చెందినదై వారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినట్లుగా క్రింది వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఆ చిన్నదాని స్వస్థత కోసం వారు ప్రార్థన చేశారో, యేసు నామములో ప్రార్థన చేయగా ఆ చిన్నది స్వస్థపరచబడినట్లుగా, ఆమెలో ఉన్న దురాత్మ నుంచి విడుదలను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ చిన్నది వారి వలన మేలు పొందిందో, ఆ చిన్నదానిని అడ్డం పెట్టుకుని లాభసాధకముగా ధనాన్ని సంపాదించేవారనంట పౌలు శీలలను బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని నానా విధాలుగా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బొండకేసి బిగించేశారంట, సంఖ్యలతో కొరడాలతో కొట్టారనంట, చెరసాలలో వేసేశారనంట. ఎంతో శ్రమ, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ నేనంట వారు ఎక్కడ కూడా కృంగిపోయినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడట్లా. వారు అంట చెరసాలలో ఉండి దేవునికి స్తోత్రగానాలు పలికారనంట. ఆ శ్రమను బట్టి దేవుని యందు వారు అతిశయించారనంట. ఆ శ్రమను బట్టి దేవునిలో వారు ఆనందించారనంట. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని చేశారు. చెరసాల సంఖ్యలు సైతం బ్రద్దలైపోయేటట్లుగా అక్కడ ఒక భూకంపాన్ని కలిగించారు. చెరసాల పునాదులు అదిరిపోయేటట్లుగా అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కృప మనకుంటే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా, ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ తీవ్రమైన బలహీనతలో మనం ఉన్నా, ఒకవేళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నానంట. అవి మనల్ని ఏమీ కూడా చేయలేవు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఈరోజు ఈ మాటలను వింటూ ఉన్న నీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేనిని బట్టి కృంగిపోతూ ఉన్నావో, దేనిని బట్టి నలిగిపోతూ ఉన్నావో, దేనిని ఎదుర్కొనలేక బ్రతుకు భారం అయిపోయి నాకు ఈ బ్రతుకు వద్దనుకుంటూ నిరుత్సాహంలో నీవు జీవిస్తూ ఉన్నావో, నీతో నా యేసు మాట్లాడుతూ ఉన్నాడు. నా కృప నీకు చాలును. ఇప్పుడు నీవు నేను ఏం చేయాలనంటే అపోస్తుడైన పౌలు వలె నీవు నేను కలుగుతున్న శ్రమలలో కృంగిపోయేవారంగా గాక ఆ శ్రమలను బట్టి దేవుని స్తుతించగలగాల, ఆ శ్రమలను బట్టి దేవుని యందు అతిశయించగలగాల, ఆ శ్రమలలో మరింత దేవునికి మనము సమీపస్తులము కాగలిగితే ఆయన కృపను చూపించి ఆ శ్రమలన్నిటిలో నుండి విడిపించగలిగిన సర్వోన్నతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సహించలేని దానికంటే ఎక్కువ శ్రమలను నేను మీకు కలుగనీయనంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ అది నువ్వు భరించగలిగింది కనుక దానిని బట్టి దేవుని పాదాల చెంతకురా, దానిని బట్టి దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించో, దానిని బట్టి దేవునిలో సంతోషించడం ప్రారంభించో. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుని కృప మనకు ఎలాగో ఉపయోగపడుతుందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలను మనం ధ్యానిద్దాం. అపోస్తుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని కృప మొట్టమొదటిగా మనకు ఎలా ఉపయోగపడుతుందో అపోస్తుడైన పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప అనంట మనల్ని రక్షిస్తుంది. పాపములో ఉండగా, శాపములో ఉండగా, నాశనములో ఉండగా, పాపము చేత నీవు నేను చచ్చిన స్థితిలో ఉండగా ఆ కృపననంట నిన్ను నన్ను పాపము నుంచి రక్షించింది. ఆ కృపననంట శాపము నుంచి నిన్ను నన్ను విమోచించింది. ఆ కృపననంట చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను సజీవునిగా క్రీస్తు మార్గములో నడిపించేదిగా నిన్ను నన్ను లేవనెత్తింది. ఎటువంటి శ్రమలలో ఉన్నా, ఎటువంటి బాధలలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా అదే మనకు రక్షణ కవచముగా ఉపయోగపడుతుంది. కనుక దేవుని కృప పొందుకున్నట్టు కొరకు దేవుని పాదాల చెంత ప్రార్థించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 76వ వచనాన్ని చదువుకుందాం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, నీ మాట చొప్పున, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ లోకంలో కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొనే శ్రమలను బట్టి, మనం ఎదుర్కొనే ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఆదరణను కోల్పోతూ ఉంటాం. అయిన వారు సైతము మనల్ని నిందించేవారుగా ఉంటూ ఉంటారు. అయిన వారు సైతము మనల్ని ప్రక్కన పెట్టేసి, మనల్ని ఒంటరి స్థితిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. ప్రేమించిన స్నేహితులు సైతము మనల్ని అవమానించేవారుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని కృపనంట నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది మనల్ని ఆదరిస్తూ ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని కృప రెండవదిగా మనకు ఎలా ఉపయోగపడుతుందని అంటే, మన బాధలలో, మన వ్యాధులలో, మన బలహీనతలలో, మనకు ఎదురవుతున్న నిందలలో, అవమానాలలో అది మనల్ని ఆదరించేదిగా ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని కృప చాలా ఉన్నతమైనది. ఆ కృప పొందుకొనుట కొరకు మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉందుము గాక. మూడవ మాటను మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మూడవదిగా కృప మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే సమయోచితమైన సహాయము చేసేదిగా ఉపయోగపడుతుందనంట. చాలా సందర్భాలలో, చాలా పరిస్థితులలో మనకు సమయోచితమైన ఆలోచననిచ్చేవాళ్ళు చాలా తక్కువైపోతూ ఉంటారు. దిక్కుతోచని స్థితిలో ఉండగా, మార్గము తెలియని స్థితిలో ఉండగా, ఆదరించేవారు లేని స్థితిలో నీవు నేను ఉండగా, ఆలోచనను ఇచ్చేవారు లేని స్థితిలో నీవు నేను ఉండగానంట దేవుని కృప సమయోచితమైన సహాయము మనకు కలుగజేస్తుందనంట.
ఆలోచన చేద్దాం. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ప్రభు నీతో ఆదరించడానికి, సమయోచితమైన ఆలోచనను నీకు అనుగ్రహించడానికి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఇంతకాలము నీకున్న బాధలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో, ఇంతకాలము నీకున్న బలహీనతను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో, ఇంతకాలము నీవు ఎదుర్కొంటున్న నిందలను, అవమానాలను బట్టి కృంగిపోతూ నీవు దానిని బట్టి నీవు బ్రతకలేక బ్రతకు భారమైపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు పౌలు గారు వలె అది ఒక ముళ్ళని నీవు గ్రహించగలిగి, ఆ ముళ్ళును బట్టి దేవుని కృప పొందుటకు ఆ ముళ్ళులో ఉన్న నీవు దేవుని యందు ఆనందించగలిగితే, దేవుని యందు సంతోషించగలిగితే ఆ కృప నీకు సమయోచితమైన సహాయమునివ్వడానికి నీకు తోడుగా ఉంటుంది. కనుక దేవుని పాదాలు పట్టుకుందాం. 4వదిగా మనం చూసినట్లయితే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయును. పౌలు గారు అంటున్నాడు, 4వదిగా కృప మనకు ఎలాగ ఉపయోగపడుతుందనంటే మన బ్రతుకులనంట సర్వ సమృద్ధిని కలిగించేదిగా దేవుని కృప తోడై ఉంటుందనంట. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు లేమిలో బ్రతుకుతూ ఉన్నావేమో, ఈరోజు నీవు తలపెట్టిన కార్యాన్ని నీవు సాధించలేకపోతూ ఉన్నావేమో, ఈరోజు నీవు అనుకున్నది నీవు పొందుకోలేకపోతూ ఉన్నావేమో. దేవుని చిత్తములో బ్రతకడానికి, దేవుని యందు అతిశయించడానికి, దేవునిలో సంతోషించడానికి నీవు తీర్మానం చేసుకోనగలిగితే దేవుని కృపనంట సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తుందనంట. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తన చివరి వచనంలో అంటాడు, కృపాక్షేమాలు నా వెంట వచ్చును. ఈరోజు నీవు నమ్మిన దేవుడు ఎవరో తెలుసునా అండి? ఆయన కృపచేత సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపించగలిగిన గొప్పవాడు. కాబట్టి ఆ కృప పొందుకున్నటకు నీవు నేను ప్రయాసపడగలగాల. అంతేగాన బలహీనతలు బట్టి కృంగిపోయే వారంగా ఉండకూడదు. అంతేగాన నీకు నాకు ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, ప్రతి విధమైన పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి కృంగిపోయే వారముగా మనం ఉండకూడదు. ఎందుకనంటే ఉన్నతమైన దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఆ కృప పొందుకున్నట్టు కొరకు దేవుని సన్నిధిలో మనమందరము నిలిచి ఉందుముగాక. ఆ కృపను పొందుకున్నటకు మనమందరము దేవుని సన్నిధిలో ప్రయాసపడుదుముగాక. ఆ కృపను పొందుకున్నటకు దేవుని సన్నిధిలో మనము దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థించుదుముగాక. అలాగూ గనుక నీవు నేను చేయగలిగితే ఆ కృప మొట్టమొదటిగా నీకు నాకు రక్షిస్తుంది. రెండవదిగా ఆ కృప నీకు నాకు ఆదరణను అనుగ్రహిస్తుంది. మూడవదిగా ఆ కృప నీకు నాకు సమయోచితమైన సహాయమును చేస్తుంది. నాలుగవదిగా ఆ కృప నీకు నాకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తుంది. ఇటు కృప నీవు నేను పొందుకున్నట్టు కొరకు దేవుని పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ఆయన కృప నిరంతరము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం పాటు విన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృప మనకు తోడుందా? వ్యాధులలో, బాధలలో, బలహీనతలలో నీవు నేను కృంగిపోతూ ఉన్నామేమో, అది దేవుడు మనకు పెట్టిన ఒక ముళ్ళు అని మనం గ్రహించిన వారమై వాటిని బట్టి కృంగిపోయేవారంగా గాక దేవునిలో సంతోషిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ, దేవుని కృపను పొందుకునే వారముగా మనమందరము బ్రతుకుట కొరకు ఒక తీర్మానంలోనికి వద్దాం. ఎందుకనంటే కృప మనల్ని రక్షిస్తూ ఉంది. ఎందుకనంటే కృప సమయోచితమైన సహాయమును చేస్తూ ఉంది. ఎందుకనంటే కృప సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంది. ఎందుకనంటే కృప మనల్ని ఆదరిస్తూ ఉంది. కాబట్టి దేవుని కృపను పొందుకోవడం కోసం దేవుని పాదాల చెంత ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియరక్షక మీ ఘననామానికి స్తోత్రమయ్యా. ఈరోజు మరొకసారి అపోస్తుడైన పౌలు గారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాన్న, ఎన్నోసార్లు తండ్రి బలహీనతలను బట్టి, నాన్న ఇబ్బందులను బట్టి తండ్రి, నాయన మాకు ఎదురవుతూ ఉన్న నిందలు, అవమానాలను బట్టి నాన్న మేము కృంగిపోతూ ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. అవి ఒక ముళ్ళు అని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అది
ఆ సాతాను యొక్క దూత అని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారో, ఆ బలహీనతలలో మేము నిన్ను బట్టి ఆనందించగలిగితే నీ కృప మాకు తోడుగా ఉంటుందని ఈరోజు మీరు మాతో మాట్లాడరయ్యా. నీ కృప కొరకు నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నామయ్యా. నీ కృప మమ్మల్ని రక్షిస్తూ ఉందయ్యా. నీ కృప మమ్మల్ని ఆదరిస్తూ ఉందయ్యా. నీ కృప మాకు సమయోచితమైన ఆలోచననిస్తూ ఉందయ్యా. నీ కృప మాకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉంది. అట్టి కృప నాన్న ఈ నూతన సంవత్సరంలో నాన్న మాకందరికీ అనుగ్రహించమని, విత్తబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఈ మాటలను మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6303042912. సదాకాలము మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విధమైన ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక, ఆమేన్.